ఎంత సైలెంట్గా కుక్ చేస్తే అంత మంచిది. మనం చేసిన ఫుడ్ కూడా టేస్టీగా వస్తుంది. ఎవరు చెప్పారు నీకు మాట్లాడిని? మమ్మీ, అమ్మమ్మ. రెడీ 1 2 3 అంతే. నేనే చేసా. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నాను. ఎందుకో చేద్దాం అని అనిపించింది. సో అందుకే స్టార్ట్ చేశాను. నాకు వంట రాదు, చెప్తున్నా. ఇంతవరకు చేసిన వీడియోస్లో కూడా మా మమ్మీ చెప్తే నేను చేశాను. ఇప్పుడు వీడియోలో కూడా మా మమ్మీ వెంట నుంచి చెప్తుంటే నేను చేశాను. సో అందరూ నాకు వంట వచ్చని అనుకోవద్దు ప్లీజ్. నేను ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇవాళ మేము చేసిన డిష్ ఏంటంటే ఫ్రైడ్ పీస్ బిర్యానీ అట్ హోమ్. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మీరు చూడండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ 1 స్పూనా? 2. ఓకే, పసుపు ఎంత? చాలు చాలు చాలు. కారం స్పూను కొండలావే. ఆ కప్లో ఆయిల్ పెట్టారు, పోసేస్తే. సాల్ట్ వేసావా? లేదు. సాల్ట్ కూడా 1 స్పూనే. ఆయిల్ మొత్తం వేసేసి వేసే పట్టుద్ది. దాన్ని బాగా కలిపే చేతితోటి. చేతులు మండుతాయి. మరి మండుతాయి. మరి వంట చేయటం అంటే చూసినంత తేలిక కాదు, చేయటమే కష్టం. కలుపు బాగా, మ్యాష్ చేయి, ముక్కలకి అంతా మొత్తం పట్టాలి. పుదీనా కూడా కొద్దిగా అంత కొద్దిగా కొంచెం చాలు. ఇలా ఎంతసేపు అంటే 20 మినిట్స్ వదిలేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టే తీసుకెళ్ళి. ఫ్రిడ్జ్ ఏం వంటలమ్మా, నీకు వంట నేర్పేదానికి నాకు అవుతుంది. 20 మినిట్స్ అయిపోయింది. ఏంటిది? చికెన్ పెట్టు. 1200 పెట్టు. 1200. పోసే ఆయిల్ పోయి. కప్పుతో అక్కర్లేదు, నేను చెప్తాను రా. ఎక్కువే పోయి, డీప్ ఫ్రై కదా. ఇది మనం చేస్తున్నది ఏంటమ్మా? ఫ్రైడ్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రైడ్ పీస్ ఇంకా చికెన్ ముక్కలు వేసుకో చాలు. ఆపేసి అవి ఫ్రైడ్ అయ్యాక మళ్ళీ సగం. వంట నేర్చుకోండి. నేర్చుకోవాలి. నేను ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చెప్తున్నావా? ఇది ఫ్రైడ్ పీస్ కాబట్టి ఇంకా డీప్గా ఫ్రై అవ్వాలి కదమ్మా. అసలు అది ఉడికిందా లేదా చూడు. తిని చూడు, అన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయా? పొలం వండకుండానే చికెన్ ముక్కలు తినేస్తున్నాం. పర్ఫెక్ట్. సెకండ్ ట్రిప్. నేను ఫస్ట్ ట్రిప్ లేట్ అయిపోతుందని అన్నీ ఒకేసారి వేసేసాను. ఒకసారి కట్టు. ఓకే, ఈ ఆయిల్ని మనం వేస్ట్ చేయకుండా ఫ్రైస్కి కానీ ఇప్పుడు ఆయిల్తోనే బిర్యానీ చేసే టేస్ట్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసి హండీ పెట్టు. పెట్టు, జాగ్రత్త తీసాను. ఇప్పుడు ఇలా పక్కన పెట్టు. ఎలాగా ఇందులో వెయ్యాలి? టైం పెట్టుకో. ఎలా వెయ్యాలి? ఎలా తీసావు అలాగే, కంగారు పడద్దు. ఆయిల్ ఏం పర్లే, వేసే. కానీ మరి
అది ఇంక వదిలేసే. ఓకే నెక్స్ట్ ఇదిగో ఇక్కడ వేసేసి హోల్ గరం మసాలా అంట. ఫస్ట్ మనం ఇవి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అమ్మ ఉల్లిపాయలు వేసేసుకోనా? వేసే పర్లేదు. ఉల్లిపాయలు టమాటాలు వేసే. కొంచెం కొంచెమే నేర్చుకుంటేనే మంచిది. ఒకసారి ఎక్కువ దినుసులు వేసామనుకో టేస్ట్ బాగా రాదు. దినుసులు ఎక్కువైపోయి బిర్యానీ అరగదు. ఓకేనా? ఓకే, టైం వేస్ట్ చేయకూడదు. చక్కగా చేయాలి వంట చేసేటప్పుడు, నవ్వకూడదు. తినే వాళ్ళకి మంచిగా ఫుడ్ బాగా బాగుండాలి అని అనుకుంటూ చేయాలి వంట చేసి. పూర్ణాదేవికి కోపం వస్తుంది. అవును. సో మనం ఎంత సైలెంట్గా కుక్ చేస్తే అంత మంచిది. మనం చేసిన ఫుడ్ కూడా టేస్టీగా. ఎవరు చెప్పారు నీకు మాట్లాడిని? మమ్మీ, అమ్మమ్మ. ఓకే, కొంచెం బాగా బ్రౌన్ అయితే టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు అందులో వేసే లైన్గా టమాటాలు పుదీనా తర్వాత వేద్దాం. అది లాస్ట్లో అనుకుంటా కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేపించు. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించు. ఒక గ్లాస్కి ఒక స్పూను. 3 గ్లాసులు కదా, 3 స్పూన్స్ వేయి. అదే లెక్క. అసలు ఇంకా ఏది మనకి అక్కర్లా. ఒక గ్లాస్కి ఒక స్పూన్ అంతే. నాకు మా మమ్మీ అదే చెప్పింది, నేను కూడా నీకు అదే చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బాగా వేపించు. వేగాక కారం, పసుపు వేయరు కదా. కారం కూడా వేయరు. బిర్యానీలు ఇవేం వేయరు. బిర్యానీ పొరపాటున కూడా మనం అలా చేయకూడదు, ఫ్లేవర్స్ మారిపోతాయి. ఇంకొంచెం వేయి చాలు. తగ్గితే కనుక మనం వాటర్ టేస్ట్ చూసినప్పుడు అది కూడా వాటర్ మనం మరిగాక కదా. ఇప్పుడు ఆ పెరిగేసి మామూలుగా పెరుగు ముక్కల్లో వేసి కలుపుతారు, కానీ బిర్యానీలో వేస్తేనే టేస్ట్. మన డాబాస్లో కూడా ఎక్కువ ఇవే కదా యూజ్ చేసేదాన్ని. పెరుగు, పాలు, క్రీమ్, బటర్ క్రీమ్ కూడా. నాకు తెలిసి నేను చెప్తున్నా, మమ్మీ తెలిసి మమ్మీ చెప్తున్నా. ఆయిల్ అంతా బయటకు వస్తుంది అంటే హాఫ్ కుక్ అయినట్టు కదా. ఇప్పుడే పుదీనా, టమాటాలు, పుదీనాలు వేసే. ఫాస్ట్గా వేసేస్తే ఉండకూడదు. ఆ టమాటాలు కూడా వేసేసిన లాస్ట్లో పక్కన వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మసాలా, ఇప్పుడు పొడి మసాలా, బిర్యానీ మసాలా ఉంటుందా, అది డైరెక్ట్ బిర్యానీ మసాలానే కాచి వేసేయి. ఏదైనా పర్వాలేదు. ఒక గ్లాస్కి ఒక స్పూన్ వేయి. ఎక్కువ వేయి. 2 3 వేయి. చాలా. ఒక గ్లాస్కి ఒకటే షన్ను. మాకు 3 గ్లాసులకి 3 స్పూన్లు వద్దు, చాలు ఆపేసి కలుపు. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సార్ చక్కగా. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ పోసి. వాటర్ ఏం పోయాలి? ఒక గ్లాస్కి 2 గ్లాసులు. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు? 3 గ్లాసులు. 3 కాబట్టి 6 ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం. మంచిదాన్ని, ఇది ఒకటి మంచి పని చేసు. సో వేసేనా అయిందా? అయింది, స్మెల్ వస్తుంది. బ్రూనోకి ఇప్పుడే చికెన్కి ఆకులు వేసేసి వాడు ఉపవాసం చేస్తాడనమాట సండే పూట టిఫిన్ చేయకుండా. ఇప్పుడు వాటర్ చెక్ చేయి, సాల్ట్ సరిపోయిందో లేదో ఫస్ట్. వాటర్ బాయిల్ అయిన తర్వాత అక్కర్లా, మామూలుగా చూడు, తెలిసిపోతుంది. చేతిలో వేసుకుంటే చూడు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. బాయిల్ అయ్యాక వేసుకుంటే చేయి కాలిపోయి. అందుకే చెప్పా ముందే చెక్ చేయమే. అదే వేడివేడిగా మరిగాక వేసావనుకో సరిపోతుందా? డౌట్లు పెట్టుకో నువ్వు. చాలు సరిపోతుంది. ఓకే, మూత పెట్టేసి కలిపేసి హైలో పెట్టు, ఫాస్ట్గా మరుగుతాయి. అప్పుడు రైస్ వేసి 1200 16 పెట్టు. వచ్చాడు బ్రూనో, వెయిట్ చేయి, వెయిట్. వచ్చింది రావాలంటే వెయిట్ చేయాలి బ్రూనో. ఇప్పుడు గరిటతో టేస్ట్ బాస్మతి రైస్ గరిటతో టేస్ట్ కొంచెం వాటర్ అలా అలా ఉండాలి, లేకపోతే ముద్దగా వచ్చేసి. ఎస్, ఇవన్నీ ట్రిక్స్ అనమాట. ఫస్ట్ టైం అసలు వంట రాని వాళ్ళు ఇలా చేసుకుంటే మనకే బెటర్. ఎందుకంటే ఒకసారి ఇలానే వేస్తుంది. దీనికి ఒక షార్ట్ స్టోరీ ఉంది. ఒకరోజు మా మమ్మీ లేనప్పుడు యూట్యూబ్ చేసి వంట చేసింది మా అమ్మాయి. నేను లేనప్పుడు అన్నీ చెప్పకూడదమ్మా. అది పలావో తెలీదు, ఫ్రైడ్ రైసో తెలీదు, విచిత్రంగా చేసింది. వీడియో చూస్తే ఎంత బాగా టేస్ట్ ఉంది అనుకుంటారు. దాన్ని ఆపోజిట్ చేయాలి మనం. ఏం లే, ఎంత ప్రాసెస్. ఇంకా అదంతా చేతితో తీసేసి బాగానే వచ్చింది. ఏం చేయను, నా పొలంకి దిష్టి తగ్గి. ఏ తొందరగా అంతసేపు ఏంటి? మూత పెట్టేసాం, కలిపి ఒకసారి గెలుస్తాం. ఆ వాటర్ పోయమాక మళ్ళీ కలిపే మూత పెట్టేసే. ఎంతలో పెట్టాలమ్మా? అలా ఉంచు. 1600. హైలో ఒక 5 మినిట్స్ అయ్యాక లోలో ఒక 15 మినిట్స్ పెట్టాలి. అలా వచ్చింది చూసావా? ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై పీస్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇవి 3 గ్లాస్ రైస్కి 1/2 కేజీ చికెన్ వేసాం. అలా అయితేనే బాగుంటుంది. 3 గ్లాసుల రైస్కి 1/2 కిలో చికెన్. ఇప్పుడే ఆకలి వస్తుంది. ఇంకా అవ్వాలి టైం, ఇంకొక 5 మినిట్స్ ఏం అవసరం. ఓకే, క్లోజ్ చేసి ఓకే, రెడీ. 1 2 3 అంతే. నేనే చేసా. టేస్ట్ చూడు ఇప్పుడు సైడ్ నుంచి స్పూన్తో తీసుకో. ఒక ముక్కను కొంచెం బిర్యానీ కూడా తీసుకో. బాగా అయింది కదా, అంతే. ఇప్పుడు మనం ఏ పొలాల్లో కారాలు పసుపులు వేయాల, ఎందుకంటే మనం ఫ్రైలో వేసాం కదా, ఆ ఆయిల్తో చేసాం కాబట్టి అన్ని మెత్తటి ముక్కలు వేసుకున్నాం. బ్రూనోకి ఆకలి వస్తుంది. బ్రూనో అయిపోయింది. ఆపేసేయండి. టేస్ట్ చూడు. నువ్వు చేసిన వంట నువ్వు తిను. ఏంటి బ్రూనో, వాడికి కూడా ఎంతో ముక్క పెట్టు. అన్నీ సరిపోయినాయా? అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. రైస్ కూడా మెత్తగా అవ్వలేదు, చాలా బాగుంది. ఇంకొక స్పూన్. బ్రూనోకి ఒక చిన్న ముక్క పెట్టు. నువ్వు ముక్క పెట్టు వాడికి. రైస్ తర్వాత మోనో నిన్ను కాదు, బ్రూనోని. బ్రూనో ఇక్కడ వాలిపోయాడు. సో నైస్, పర్ఫెక్ట్.